హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో నేను ఈరోజు వచ్చేసి పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట. సో అది నా స్టైల్లో ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇదేంటంటే మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్లో కానీ సైడ్ డిష్గా కానీ ఇంకా ముఖ్యంగా పూజలకి నైవేద్యాలుగా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను 2 గ్లాసెస్ రైస్ అయితే కడిగి నానబెట్టి ఉంచాను. పక్కనే ఇంకా మనం రైస్ ఎంత తీసుకున్నామో అంతే పప్పు కూడా తీసుకోవాలన్నమాట. పెసరపప్పు 2 గ్లాసెస్ రైస్కి 2 గ్లాసెస్ పెసరపప్పు తీసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, అప్పటి వరకు అయితే మంచిగా నీట్గా ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పు ఇంకా రైస్ రెండు కలిపి ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నీళ్ళు అయితే వేసుకోవాలి. నేనైతే 4 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి పప్పు 2 గ్లాసులు రైస్ 2 గ్లాసులు కాబట్టి వాటికి డబల్ అన్నమాట. వాటర్ వేసి నేనైతే ఒక 3 విజిల్స్ అయితే వచ్చే వరకు రైస్ అయితే కుక్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదిగో ఈ గ్లాస్తోనే నేను 2 గ్లాసెస్ రైస్ ఇంకా 2 గ్లాసెస్ పప్పు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వాటికి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేదాకా అయితే నేను దీన్ని ఉడికించుకుంటాను అనమాట. కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. సో ఇది ఉడికిన తర్వాత మనం దీనికైతే పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అంతా ఉప్పు కూడా కలిపేశాను కదా, ఇప్పుడైతే కుక్కర్ అయితే విజిల్కి అయితే పెట్టేశాను. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి. సో చూడండి ఇట్లా అయితే వచ్చిందనమాట. సో ఇంకేంటంటే కొంచెం డ్రైగా వస్తుంది. వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట. జ్యూసీగా ఉంటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కదా. సో అప్పుడు మనకు వాటర్ సరిపోకపోతే కొంచెం వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు మనమైతే పోపు పెట్టుకుంటున్నాము. పోపు కోసం అయితే ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను ఆయిల్కి బదులుగా. నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులో మనం నెయ్యి కొంచెం వేడైపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో జీడిపప్పులు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను మిరియాలు కూడా వేసేసుకుంటున్నాను. మిరియాలు వేసేసుకున్న తర్వాత మనం ఫైనల్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. సో జీలకర్ర కూడా వేసాక స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది బాగా చిటపట్లాడిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని పొంగల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. పొంగల్లో వేసేసుకొని బాగా కలుపుకుంటే మనకు సూపర్ టేస్టీ పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. తినడానికి చాలా సూపర్గా చాలా ఇష్టంగా కూడా తినేస్తారనమాట అందరూ ఇంట్లో. సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా అయితే అమ్మవారికి అలా ప్రసాదం నైవేద్యంగా కూడా పెట్టొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. సో నా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. సో చూడండి మా పొంగల్ అయితే ఇలా వచ్చింది. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.